శ్రీ భూదేవి అంశతో సీతమ్మ అయోనిజగా జన్మించి శ్రీ విష్ణుచిత్తుల వారి గారాల పట్టి అయి నాలాయన దివ్య ప్రబంధాన్ని రచించి వేద సారాన్ని సామాన్యులకు సైతం అందించి మార్గలి దీక్షా వైభవాన్ని మానవలోకానికి అందించి మోక్షానికి మార్గాన్ని మనందరికీ త్రోవ చూపించి తన భక్తితో శ్రీ రంగనికి మాలలు అర్పించి ఆ ముక్త మాల్యదగా పేరుగాంచి తన భక్తితో సాక్షాత్ శ్రీ రంగనాథ స్వామినే పతిగా పొందిన మా తల్లి శ్రీ గోదాదేవి. ఈరోజు మన వీడియోలో శ్రీ గోదాదేవి వారి యొక్క ఇల్లుని సందర్శించబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మా భగవద్ బంధువులం అందరం కూడా శ్రీరంగనాథుణ్ణి సేవించుకున్నాం. అటు పిమ్మట మేమందరం ఆండాలమ్మ దర్శనానికి అంటే మన గోదమ్మ దర్శనానికై శ్రీవిల్లిపుత్తూర్ వెళ్ళడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం శ్రీవిల్లిపుత్తూర్ రావడం జరిగింది. అలాగే నేను అమ్మవారికి స్వామివారికి వేయడానికి తులసిమాలు తీసుకున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచార్య తిరువడిగలే శరణం, ఆండాల్ తిరువడిగలే శరణం. అలా మేమందరం కూడా శ్రీవిల్లిపుత్తూరు చేరుకోవడం జరిగింది. అలా మేము గుడికి చూస్తే మనకి వటపత్ర సాయి స్వామితో పాటుగా గోదాదేవి అలాగే విష్ణుచిత్తుల వారు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. విష్ణుచిత్తుల వారు మరెవరో కాదు, మన గోదాదేవి గారి యొక్క తండ్రి గారు. అలాగే విష్ణుచిత్తుల వారు మనం పెరియాల్వార్ అని కూడా మన సాంప్రదాయంలో సంబోధించడం జరిగింది. అలా మేమందరం గుడికి చేరుకోగానే స్వామిని చూద్దామని లోపలికి వెళ్ళాం. సో లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి వటపత్ర సాయి స్వామివారు అలాగే గోదాదేవి వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఒక పక్క గోదాదేవి వారు ఉపయోగించిన బావి, తను పూలమాలలు వేసుకొని కృష్ణుడికి తను నేను సరిపోతానా లేదా అని చూసుకుంటూ ఉండేవారు కదా, మనకి గోదాదేవి చేతిలో కనిపిస్తూ ఉంటుంది. ఆముక్త మాల్యదలో కూడా మన శ్రీకృష్ణదేవరాయల వారు ఈ సన్నివేశాన్ని చాలా రమణీయంగా వర్ణించారు. అసలు ఆముక్త మాల్యదలో ప్రతి పద్యం ప్రతి వాక్యం చాలా రమణీయంగా ఉంటుంది. అమ్మవారి కోసమై స్వామివారి కోసమై చాలా బాగా డిస్క్రైబ్ చేస్తూ రాశారు మన శ్రీకృష్ణదేవరాయల వారు. ఒక కన్నడ జాతికి చెందిన ఒక రాజు తెలుగు భాషలో ఒక తమిళ ఆల్వార్ కోసం రాసిన ఒక అద్భుతమైన కావ్యం ఆముక్త మాల్యద. ఈసారి మీరు శ్రీవిల్లిపుత్తూరు వచ్చినప్పుడు అలాగే వటపత్ర సాయి స్వామిని అలాగే గోదాదేవిని దర్శించుకొని అటు పిమ్మట మనకి ఇలా పక్కకు వస్తే మనకి గోదాదేవి వారు ఉపయోగించిన బావి ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది. ఈసారి మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఆండాలమ్మ వారి యొక్క జన్మస్థలానికి వచ్చాం. ఇదంతా చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. వటపత్రముపై బాలకుడు రంగనగరమున నాయకుడు అన్న పాట గుర్తొస్తుంది. చూడండి, ఇది మన విష్ణుచిత్తుల వారి యొక్క తులసి వనం. ఇక్కడ పాదుకలు ఆయన పాదుతూ ఉంటేనే మనకి అమ్మవారు ఇక్కడ విష్ణుచిత్తుల వారికి లభించడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ చూడండి శ్రీ ఆండాల్ బర్త్ ప్లేస్. ఇక్కడే మన ఆండాలమ్మ వారు విష్ణుచిత్తుల వారికి లభించడం జరిగింది. సో దానికి రిప్రజెంటేషన్గా ఇక్కడ పైన చూస్తే విష్ణుచిత్తుల వారు, ఆండాలమ్మ, తులసివనం. సో ఆ స్థలం ఇది. ఇదంతా కూడా విష్ణుచిత్తుల వారి యొక్క తులసి తోట. తులసి వనముల పసిబాల పెరియాల్వారుల సుమమాల. ఒక పాట లిరిక్ ఉంటుంది. తులసి వనముల పసిబాల పెరియాల్వారుల సుమబాల. సో షీ ఈజ్ అ సుమమాల ఆఫ్ పెరియాల్వార్. సో ఇక్కడ మనకు రామానుజాచార్యులు కనిపిస్తారు. రామానుజాచార్య ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ తిరుప్పావైజీయర్. సో అమ్మవారు తిరుప్పావై చేశారు, అమ్మవారి యొక్క మొక్కును తీర్చారు స్వామివారు అన్నస్థానంలో ఉండి. సో అందుకే మనం కోడారే ప్రసాదం తింటాం కదా, సో అది చేసింది మన రామానుజాచార్యుల వారు. సో అప్పుడు దానికి గాను అమ్మవారు బయటికి వస్తారు. ఉత్సవికాలు బయట ఉంటాయి లోపల. శ్రీ ఆండాల్. జై శ్రీమన్నారాయణ. సో మనం ఉన్నాం ది లార్జెస్ట్ గోపురం ఇన్ ద సౌత్ ఇండియా.
ఇది ఎంత ఫేమస్ అంటే, ఇది మనం ఉన్న ప్రజెంట్ శ్రీరంగంలో, ఇది ఎంత ఫేమస్ అంటే తమిళనాడు వాళ్ళ యొక్క రాజముద్ర. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎలా అయితే మనకి పూర్ణకుంభం ఉంటుందో, ఇది తమిళనాడులో వాళ్ళ యొక్క రాజముద్ర అనమాట. అంత ఫేమస్ ఈ గోపురం. ఇది ఉండేది శ్రీవిల్లిపుత్తూర్. జై శ్రీమన్నారాయణ. తులసీవనమున పసిబాల పెరియాల్వారుల సుమమాల, తులసీవనమున పసిబాల పెరియాల్వారుల సుమమాల, హరిగుణగానామృతలోల హరిగుణగానామృతలోల, శ్రీహరిచరణార్చిత శుభశీల, రంగా రంగా రంగాయని శ్రీరంగని కనరమ్మ, రంగని ప్రణయత రంగిని గోదకు మంగళ మనరమ్మ, వటపత్రముపై బాలకుడో రంగనగరమున నాయకుడో, వటపత్రముపై బాలకుడో రంగనగరమున నాయకుడో, తిరుమలగిరి వెంకట విభుడో మన సిరియాండాలకు ప్రియసకుడో. మేమందరం హరినామ సంకీర్తన చేసుకుంటూ శ్రీవిల్లిపుత్తూరు నుంచి మళ్ళీ శ్రీరంగం చేరుకోవడం జరిగింది. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ ఆండాళ్ దేవి యొక్క తిరుపాదములే మాకు శరణం. జై శ్రీమన్నారాయణ.